మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్. గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలనే కోరిక ఉన్నా ఆ స్థాయి ఆర్థిక స్తోమత చాలా మందికి ఉండదు. అలాంటి వారి కోసం ప్రభుత్వమే ఒక సరికొత్త ప్రాజెక్టు తీసుకొస్తోంది. అఫోర్డబుల్ హౌసింగ్ కాలనీ నిర్మించేలా యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. ఫ్లాట్లలోనే ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వర్కింగ్ స్పేస్ ను కూడా కల్పిస్తోంది. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి చూడండి. సొంత ఇంటి కల చాలా మందికి కలగానే మిగిలిపోతుంది. మరికొందరికి అద్భుతమైన ఎమ్యూనిటీస్ తో కూడిన ఇంట్లో ఉండాలన్న కోరిక ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఆర్థిక స్తోమత లేక ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. అటువంటి వారి కోసమే విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మధ్యతరగతి ప్రజల రేంజ్కు తగ్గట్టుగా హై క్లాస్ సౌకర్యాలతో పాటు అందుబాటు ధరలకే గేటెడ్ కమ్యూనిటీ నిర్మించి ఇవ్వాలి అన్నది VMRDA ప్లాన్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిర్ణయం జరిగిపోయింది. భూమి పూజ కూడా పూర్తవడంతో ఇక ఈ ప్రాజెక్ట్ చకచకా ముందుకు సాగనుంది. విశేషమేంటంటే 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత VMRDA హౌసింగ్ ప్రాజెక్ట్ చేపట్టడం ఇదే తొలిసారి. 15 ఏళ్ల క్రితం మారికవలస దగ్గర 20 ఎకరాల్లో హరిత ప్రాజెక్టు పేరుతో మధ్యతరగతి ప్రజల కోసం VMRDA ఇళ్ల నిర్మాణం చేసింది. అప్పటి నుంచి నగరంలో ఎలాంటి హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టలేదు. అయితే మొన్న ఈ మధ్య సీఎం చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చిన సమయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో మధ్యతరగతి ప్రజలు, ఐటీ ఉద్యోగుల కోసం అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులకు సూచించారు. గతంలో నగరంలో హౌసింగ్ కు సంబంధించి ఓ సర్వే చేయగా చాలా మంది ప్రజలు ఆసక్తి చూపించారు. దీంతో PPP విధానంలో టెండర్లను ఆహ్వానించగా హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఈ నిర్మాణాలను చేపట్టేందుకు ముందుకొచ్చింది. VMRDA ఇప్పటికే ఆ సంస్థతో MOU కూడా చేసుకుంది. మెయిన్గా మధ్యతరగతి ప్రజలు కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎలా అయితే ఒక ప్రైవేట్ డెవలపర్ ఇచ్చేటువంటి అపార్ట్మెంట్స్లో ఫెసిలిటీస్ పొందుతారో అన్ని ఫెసిలిటీస్తో కూడిన ఒక కమ్యూనిటీ సెంటర్ కావచ్చు, వాళ్ళకి క్లబ్ కావచ్చు, పార్కింగ్ ఏరియాస్ కావచ్చు, ఆల్ ఫెసిలిటీస్తో కూడా కూడినటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీని అపార్ట్మెంట్స్ మోడల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు. టౌన్షిప్స్ మోడల్లోకి వెళ్ళాలి, ఇంకా లేఅవుట్స్ కాదు, సో దట్ ఎక్కువ మందిని అకామిడేట్ చేయొచ్చు, ల్యాండ్లో ఎక్కువ మందికి ఉపయోగపడాలని చెప్తూ ఉంటారు. ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులను 2 ప్రధాన ప్రాంతాల్లో చేపట్టనున్నారు. మిథిలాపురి వుడా కాలనీలోని సర్వే నెంబర్ 147లో 2.78 ఎకరాల విస్తీర్ణంలో అంటే 3.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ప్రాజెక్టును ఖరారు చేశారు. అలాగే వేపగుంటలో సర్వే నెంబర్ 164/Pలో 63 సెంట్ల స్థలంలో అంటే 62,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో ప్రాజెక్టును ఖరారు చేశారు. PPP పద్ధతిలో చేపట్టే ఈ ప్రాజెక్టులకు సుమారు 124 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో భూమిని VMRDA సమకూరిస్తే నిర్మాణ బాధ్యతలను సదరు భవన నిర్మాణ సంస్థ చేపడుతుంది. మిథిలాపురి వుడా కాలనీలో మొత్తం 264 ప్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 96 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, 88 2.5 బెడ్రూమ్ ఫ్లాట్లు, 80 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉంటాయి. వీటి విస్తీర్ణం 800 చదరపు అడుగుల నుంచి 1600 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ప్రాథమికంగా ఈ భవనాలను 9 అంతస్తుల్లో నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. డిమాండ్ను బట్టి అంతస్తులు, ఫ్లాట్ల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఇవి పూర్తిగా గేటెడ్ కమ్యూనిటీ మోడల్లో ఉంటాయి. ఇక వేపగుంటలో 45 ఫ్లాట్ల వరకు రానున్నాయి. సీఎం చంద్రబాబు విజన్ కు అనుగుణంగా సరసమైన ధరల్లో మధ్యతరగతి ప్రజలకు హౌసింగ్ ఇవ్వాలని ఈ ప్రాజెక్టులు చేపట్టారు. బయట మార్కెట్ కంటే తక్కువ ధరకే అన్ని రకాల వసతులతో అందించేలా ఏర్పాట్లు చేశారు. క్లబ్ హౌస్, ఇండోర్ జిమ్ తో పాటు సాధారణ ఫ్లాట్ల కంటే కాస్త భిన్నంగా ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలోనే ప్రత్యేకంగా వర్కింగ్ స్పేస్ కూడా క్రియేట్ చేస్తూ ఉండడం విశేషం. మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళలో ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు ఒక ఇల్లు కొనుక్కోవాలని కళ ఉందో అది నెరవేరే విధంగా కూడా ఈ యొక్క ప్రాజెక్టును కూడా టేకప్ చేయడం కూడా జరిగింది. ఈ యొక్క MIG LIG మీద కూడా అనేక అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. గతంలో కూడా అభిప్రాయాలు అనుగుణంగా కూడా ఈరోజు మనం ఈ యొక్క 2 మేజర్ పార్సెల్స్ మిథిలాపూర్ కాలనీ లేఅవుట్ కానివ్వండి, వేపగుంటలో కానివ్వండి, ఈ యొక్క హౌసింగ్ సంబంధించి దాదాపు 300 ఫ్లాట్స్ వచ్చే విధంగా కూడా ఈ యొక్క ప్రాజెక్టును కూడా తీసుకోవడం జరుగుతుంది. PPP విధానంలో నూతనంగా చేపడుతున్న ఈ 2 ప్రధాన ప్రాజెక్టులకు ఇప్పటికే అధికారికంగా శ్రీకారం చుట్టారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ ప్రత్యేక పూజలు చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మిథిలాపురి వుడా కాలనీ, వేపగుంటలోని ఈ 2 ప్రాజెక్టులను జాయింట్ వెంచర్ కింద 3 ఏళ్ల కాల పరిమితిలో పూర్తి చేయనున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్, IT పరిశ్రమల రాకతో ఈ ప్రాంతం రానున్న రోజుల్లో
హైదరాబాద్, బెంగళూరు తరహాలో అభివృద్ధి చెందుతుందని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలకు ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. పక్కనే ఇంకొక హౌసింగ్ కూడా ప్రాజెక్టు విఎంఆర్డీ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. అది కూడా గ్రాండ్ సక్సెస్ కావాలని కూడా కోరుకుంటూ, మరి విఎంఆర్డీ అనేది ఈరోజు మొత్తం గతంలో వడా పేరుతో ఇప్పుడు విఎంఆర్డీ పేరుతోటి దాని ఏరియా స్కోప్ అంతా కూడా ఇంక్రీజ్ చేసుకొని ఒక బ్రహ్మాండమైన యాక్టివిటీకి ఇది అవుతా ఉంది. ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిసినప్పటి నుంచి ప్రజల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. విఎంఆర్డీఏ కార్యాలయానికి రోజు 50 నుంచి 60 వరకు ఎంక్వైరీలు వస్తుండడమే దీనికి నిదర్శనం. అందుకే ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి 3 ఏళ్లలోనే ప్రజలకు అందించేలా అధికారులు ముందుకు వెళ్తున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విఎంఆర్డీఏ వాటాకు వచ్చిన ఇళ్లను వేలం రూపంలో విక్రయించనున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఆధునిక గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ లభిస్తుండటంతో ఎప్పుడెప్పుడు ఈ ఇళ్లు అందుబాటులోకి వస్తాయా అని ప్రజలంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.